నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటసాని తిరుపాల్ రెడ్డి, మలికిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, గుండం శేషిరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, చిక్కెపల్లి ప్రసాద్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, కాటసాని ప్రసాద్ రెడ్డి, అంబటి గూరెడ్డి, కోటపాడు ఈశ్వర్రెడ్డి, లాయర్ మహేశ్వర్ రెడ్డి, పేరం నందకేశ్వర్ రెడ్డి, పేరం రామశంకర్ రెడ్డి, కల్వటాల తిమ్మారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దస్తగిరి, ఎర్రగుడి వెంకటేశ్వరారెడ్డి, కంబగిరి స్వామి ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానపల్లిలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి మరి వైఎస్ఆర్ పార్టీ అడుగు పెడతా ఉంది. ఈ యొక్క ఏ ఆశయంతో అయితే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే రైతులకు ఉచిత విద్యుత్ కానీ మరి అదేవిధంగా ఫీజులు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడిగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు. మరి ఆయన పేరు మీద ఈరోజు పార్టీ అనేది రావడం అనేది చాలా గర్వకారణం. మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను మరి క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ హామీలు మరి ఆ విధంగా సూపర్ 6 అని చెప్పి ప్రజలు నమ్మి ఓటు వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చాలామంది వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం అన్ని సంక్షేమ పథకాలు పొందాం, మరి తక్కువ చేసుకున్నామని చెప్పి ప్రజలే బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు కూడా వేయబోతా ఉన్నాం. మరి గ్రామ కమిటీలు అయితేనేమి, మండలం కమిటీలు అయితేనేమి, జిల్లా స్థాయి కమిటీలు అయితే కూడా అన్ని కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి తప్పకుండా ఈ యొక్క అధికారం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి ఈరోజు మరి సోషల్ మీడియా కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మరి బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోడ్ కూడా నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమం చూసుకొని నంద్యాలకు కూడా వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.